దేవతలు దేవుళ్ళు అని పిలువబడుతున్న వారిలో ఎంతో మంది లోపాలు ఉన్నాయి. ఒకరికంటే ఎక్కువ మంది భార్యలని మరి వారు కలిగి ఉన్నారు. మహాభారతాన్ని చూసుకుంటే మహాభారత సంగ్రామం జరగకూడదని కృష్ణుడు నానా విధములుగా ప్రయత్నించాడట. అయితే ప్రయత్నము విఫలమైందట. కానీ నా యేసు ప్రభు వారు జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులు పాపాలు చేస్తారని, మనుషులు లోపాలు కలిగి ఉంటారని, మనుషులు జారి పడతారని, మనుషులు ఆయన మాట వినకుండా పక్కకు పోతారని, ఆజ్ఞను ధిక్కరిస్తారని, జగత్తు ఇంకా మానవ సృష్టిని చేయక మునిపే ఆయన ఎరిగి మానవ జాతి భవిష్యత్తులో ఏమైపోతుందో, ఏం జరగబోతుందో అది వెరిగిన నా ప్రభువు తానే వచ్చి తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని నెరవేర్చాడని చెప్పాలి. ఎందుకంటే అందరూ పాపం అనే దాస్యం అనే కాడి కింద బందీలై ఉన్నారు. కానీ నా యేసు ప్రభు వారులో పాపము లేదు. యోహాను సువార్త 8:46 నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపిస్తాడు అని సాక్ష్యం ఇచ్చాడు. కానీ కృష్ణుల్లో లోపాలు ఉన్నాయి. ఒకరికంటే ఎక్కువ 16,000 మంది గోపికలు అంటే పురుషులు వాళ్ళు ఒకప్పుడు శామండి గారే సాక్ష్యం ఇచ్చారు. గెరిగిపాటి నరసింహరావు గారే సాక్ష్యం ఇచ్చారు. కృష్ణుడు పురుషులు కోరుకున్నారట. ఎప్పుడు? శ్వేతాయుగములో. మరి కృష్ణుడు ఎప్పుడు వచ్చాడు? ద్వాపర యుగములో కృష్ణుడిగా జన్మిస్తే ఈ కృష్ణుడిని వారు ఎలాగ సమీపించారు? 16,000 మంది అంటే ఆడవాళ్ళుగా మారారు. దానికి ఒక శాకులు కల్పిస్తారు. కానీ నా యేసు ప్రభు వారు కృష్ణుడి కోసం ప్రాణం పెట్టాడు, సమస్త మానవ జాతి కోసం ప్రాణం పెట్టాడు. అన్ని సమాధులు ఒయ్యబడి ఉన్నాయి. ఒకే ఒక సమాధి, తెరవబడిన సమాధి. అందరినీ బంధించింది మరణము. కానీ నా యేసు ప్రభు వారిని బంధించి ఉంచుట అసంభవమైనదట. మరణం అపొస్తలుల కార్యములు 2:24 సాక్ష్యం ఇవ్వబడి ఉంది. ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇకనైనా ఆలోచించండి. మరణం తర్వాత ఘోరమైన ప్రమాదం ఉంది. మన పూర్వులు ఎన్నో రకాలైన శ్లోకాలు, మంత్రాలు ధ్యానించారు, తెలియజేశారు. దేవుడు ఇలాగ ఉంటాడని. ఇంకా ఎందుకు? మాసం పూర్తిమైన భక్తిలో నుండి బయటికి రండి. చిన్నజీరి స్వామి ప్రజలని సృష్టికర్త దగ్గరికి తీసుకురండి, మోక్షం ఉంటుంది. సృష్టికర్త దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు కూడా మోక్షం చేర్చబడతారు. మన పూర్వులు ఎన్నో రకాలైన మంత్రాలు, శ్లోకాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ఆ పాటలో దేవుణ్ణి వెతికాం. మనము మొక్కిన వారు పాపులుగా ఉన్నారు, మనము పాపులమే ఎరిసి అందరి కోసము యజ్ఞమైన వాడు ఒకే ఒక ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. సుక్రీన జ్యోతి గంక్షి సామను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః. ప్రజాపతి చరతే గర్భే అంతః. సృష్టికర్త అయినవాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరి, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఏమండి, మన పూర్వులు సుక్రీన జ్యోతిష్కంచి సామను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే.
అంతః ప్రజాపతి చరతే గర్భే అంతః. మన పూర్వులు ఎప్పుడో ప్రవచించారు యేసు ప్రభు వారి గురించి. బ్రహ్మంగారు తాతయ్య కూడా ప్రవచించి చెప్పాడు, రాబోతున్నవాడు యేసు ప్రభు వారే, ఆయనే దైవ కుమారుడు అని. ఎరసి ఇకనైనా మారండి, మార్పు చెందండి. ప్రభువుని యేసుక్రీస్తు వారు మీ మనోనేత్రాలను వెలిగించి మరణం తర్వాత ఏమి జరగబోతుందో, మనుషులందరూ ఎక్కడికి వెళుతున్నారో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం సాక్ష్యం ఇచ్చింది. మనుషులందరూ చనిపోతున్న వారు దేవుని తీర్పును ఎదుర్కోవడానికి ఆయన ఎదుటికి వెళ్ళి నిలబడుతున్నారని సాక్ష్యం ఇచ్చింది హెబ్రీ పత్రిక 9:27 వచనం. మారండి, మార్పు చెందండి. ఇక్కడ ఉన్నంత వరకు నానా అని పిలిస్తే ఆయన పలకటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ నుంచి తీయబడిన తర్వాత నువ్వెంత మొత్తుకున్నా ఇక ఛాన్స్ లేదు. డైరెక్ట్గా నరకానికి లేక పాతాళం నుంచి తీర్పులు తీర్చబడిన తర్వాత నరకములో పడవేయబడతావు. అదే ప్రబల సింహాసన తీర్పు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనములో ఉన్న మాట, తీర్పులు తీర్చబడిన తర్వాత అప్పుడు నరకములో నెట్టబోయబడతావు. ఆ పరిస్థితి రాకూడదనే మీరు తిట్టినా, దూషించినా, శుభవార్తని అడ్డగించిన, పాస్టర్ల మీద నిందా ప్రచారాలు చేసిన నా సహోదరులు, దైవజనులు, దేవుని యాజకులు అహోరాత్రులు ఉపవాసాలు ఉండి మొరపెడుతూనే ఉన్నారు. ఏమండి, ఆఖరికి వారి ప్రాణాలతో సహా భారతదేశానికి వారి ప్రాణాలనే బలిగా అర్పించారు. ఈరోజు చదువుకుంటున్నారు అంటే ఎవరి దానం? యేసుప్రభు వారిని నమ్మిన బిడ్డల దానం, యేసుప్రభు వారి దానం అని చెప్పాలి. కనుక ఎక్కడైనా మారండి, మార్పు చెందండి. ప్రభువుని యేసుక్రీస్తు వారు మీకు, మీ కుటుంబాలకి మనోనేత్రాలు వెలిగించి మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడి మోక్షముతో